ద్రాక్ష పండ్లు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఇష్టంగా తినే పండ్లలో ఒకటి. అయితే మార్కెట్ కు వెళ్ళినప్పుడు మనం ప్రధానంగా పచ్చ ద్రాక్ష, నల్ల ద్రాక్ష కనిపిస్తుంటాయి. చాలా మందికి ఈ రెండింటిలో ఏది ఎక్కువ పౌష్టిక ఆహారం, ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది అనే సందేహం ఉంటుంది. ఈ రెండు రకాల ద్రాక్షల్లోనూ విటమిన్లు, ఫైబర్ పుష్కలంగా ఉన్నప్పటికీ యాంటీ ఆక్సిడెంట్ల పరంగా ఒకదానిపై ఒకటి పైచేయి సాధిస్తుంది. గుండె ఆరోగ్యం, చర్మ సౌందర్యం, రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఏ ద్రాక్ష ఎలాంటి పాత్ర పోషిస్తుందో, ఈ పోషకాల పోలిక ఏంటో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం. పచ్చ ద్రాక్ష ప్రయోజనాలు. పచ్చ ద్రాక్షలో విటమిన్ సి, విటమిన్ కే పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి, ఎముకల ఆరోగ్యానికి ఎంతో తోడ్పడతాయి. ఇందులో రెస్వారిట్రాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉన్నప్పటికీ నల్ల ద్రాక్షతో పోలిస్తే దీని పరిమాణం కొంచెం తక్కువ. పచ్చ ద్రాక్షలో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరచడానికి, బరువు నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది. ఇవి తినడానికి కాస్త ఎక్కువ పులుపు, తీపి కలయికతో ఎంతో తాజాగా అనిపిస్తాయి. నల్ల ద్రాక్ష ప్రయోజనాలు. పోషకాల పరంగా చూస్తే నల్ల ద్రాక్ష పచ్చ ద్రాక్ష కంటే ఒక అడుగు ముందే ఉంటుందని చెప్పవచ్చు. దీనికి ఉన్న ముదురు రంగుకు కారణం ఇందులో ఉండే యాంథోసైనిన్స్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తో పోరాడి కణాల నష్టాన్ని నివారిస్తాయి. నల్ల ద్రాక్షలో రెస్వెరట్రాల్ అధిక మొత్తంలో ఉండటం వల్ల ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది, రక్త ప్రసరణను సజావుగా ఉంచుతుంది. అంతేకాకుండా ఇది చర్మ సౌందర్యానికి, వృద్ధాప్య ఛాయలను తగ్గించడానికి, మెదడు పనితీరును మెరుగుపరచడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇక మీరు బరువు తగ్గాలనుకుంటే లేదా విటమిన్ సి ఎక్కువగా కావాలనుకుంటే పచ్చ ద్రాక్ష మంచి ఎంపిక. కానీ మీరు గుండె ఆరోగ్యం, దీర్ఘకాలిక వ్యాధుల నివారణ, అధిక యాంటీ ఆక్సిడెంట్లు ఆశిస్తుంటే మాత్రం నల్ల ద్రాక్ష డైట్ లో చేర్చుకోవడం చాలా ఉత్తమం. మొత్తంగా చూసుకుంటే యాంటీ ఆక్సిడెంట్ల లభ్యత పరంగా నల్ల ద్రాక్ష కొద్దిగా ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నప్పటికీ మీ ఆహారంలో ఈ రెండు రకాల ద్రాక్షలను మార్చి తీసుకోవటం వల్ల శరీరానికి అన్ని రకాల పోషకాలు అందుతాయి. డయాబెటీస్ ఉన్నవారు మాత్రం వీటిని తినేటప్పుడు వైద్యుల సలహా మేరకు పరిమిత పరిమాణంలో తీసుకోవడం మంచిది.